అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జిఎస్ లక్ష్మి గారు రచించినటువంటి ఓ ఇల్లాలి కథ 13వ భాగంలోకి వెళ్దాం. మరి హృదయ విదారకమైనటువంటి ఈ విషయం తెలుసుకుని లలిత ఫ్రెండ్స్ ఊరుకోలేదు. కలెక్టర్ని కలిశారు. మొత్తం వివరాలన్నీ అందించారు. పేపర్లో అప్పుడు పూలమాలల్లో ఉన్న కమలమణి ఫోటో, ఇప్పుడు లచ్చి రాసిన ఉత్తరం రెండూ ప్రచురించారు. కమలమణి కంగారు పడిపోయింది. బొంబాయి నుంచి లచ్చిని రప్పించి లలిత ఫ్రెండ్స్కి అప్పగించింది. పెద్దవాళ్ళు అనబడే వాళ్లను బతిమాలుకుని శిక్ష పడకుండా వేసుకుంది. ఇప్పుడు ఆ లచ్చి భవిష్యత్తు గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు లలిత ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పిల్లని మళ్ళీ స్కూల్లో చేర్పించి చదివిస్తారా అడిగింది స్వరాజ్యం. ఇక ఆ అమ్మాయికి చదువు బుర్రకక్కేలా లేదు. చేతి పని ఏదైనా నేర్పించి 4 డబ్బులు సంపాదించుకునే మార్గం ఏదైనా చూడాలి. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఆశ్చర్యపోయింది స్వరాజ్యం. ఇంతకంటే దుర్మార్గులు ఉంటారక్క. మనకి ప్రపంచం గురించి తెలిసింది తక్కువే అన్నాడు తిలక్. ఇటువంటి విషయాలు విన్నాక స్వరాజ్యానికి కూడా ఒకసారి వాళ్ళ మీటింగులకు వెళ్ళి ఇంకా ఎటువంటి విషయాలు మాట్లాడుకుంటారో వినాలనిపించింది. ఈసారి లలిత ఫ్రెండ్స్ అంతా కాకినాడకి 20 మైళ్ళ దూరంలో ఉన్న శాంతి ఆశ్రమం వెళ్ళడానికి ప్రోగ్రాం వేసుకున్నారు. బొంబాయి నుంచి తీసుకొచ్చిన లచ్చికి ఆ ఆశ్రమంలో ఆశ్రయం దొరుకుతుందేమోనని చూద్దామని బయలుదేరారు. ఒక వ్యాన్ ఒకటి మాట్లాడుకుని పొద్దున్నే 9 గంటలకల్లా బయలుదేరారు. వ్యాన్లో ఆశ్రమానికి వెళ్తుంటే దారిలో రమణికి ఒక సందేహం వచ్చింది. ఇంత కష్టపడి మనం ఈ లచ్చిని ఆచరణ నుంచి విడిపించాం. ఇప్పుడు ఈ ఆశ్రమం ఎలాంటిదో ఎవరికైనా తెలుసా? వసంత అందుకుంది. అయ్యో, తెలియకే, నాకు బాగా తెలుసు. ఈ ఆశ్రమం నడిపే అన్నపూర్ణమ్మ గారికి పబ్లిసిటీ పిచ్చి లేదు. అందుకనే ఆశ్రమం గురించి ఎక్కువగా పేపర్లలో వార్తలు ఫోటోలు రాలేదు. ఈ అన్నపూర్ణమ్మ గారు మాకు కొంచెం దూరపు చుట్టమే. మా నాన్నగారు చెప్తూ ఉంటారు. ఫ్రీడమ్ మూమెంట్లో ఆవిడ భర్త రామకృష్ణమాచార్యులు గారు కూడా బాగా యాక్టివ్గా ఉండేవారట. ఫ్రీడమ్ మూమెంట్ అనగానే స్వరాజ్యానికి తండ్రి గుర్తొచ్చాడు. ఆసక్తిగా వినసాగింది. అయితే వీళ్ళు అప్పటి మనుషులు అన్నమాట. గాంధీ గారికి బాగా సన్నిహితంగా ఉండేవారట. స్వతంత్రం వచ్చాక మరి ఇంకా ఎన్నికలు నాయకత్వం అనే వాటి జోలికి పోకుండా ఒక ఆశ్రమం లాంటిది కట్టి వాళ్ళ జీవన పద్ధతికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జీవనాశ్రమం ఇస్తున్నారు. అంటే వాళ్ళ జీవన పద్ధతి మన పద్ధతిలా ఉండదా అని రమణి అడిగింది. మన పద్ధతి అంటే ఒకరు సంపాదిస్తే నలుగురు తింటాం, ఎదుటివాడిని దోచుకు తింటాం. ఇటువంటి పద్ధతులు మన పద్ధతులు అనుకోవచ్చు. ఆశ్రమంలో చిన్న పెద్ద అందరూ కూడా ఎవరికి చేతనైన పని వాళ్ళు చేయాలి. సోమరిగా మట్టుకు ఏ వ్యక్తి ఉండకూడదన్నమాట. రామకృష్ణమాచారి గారు మా నాన్నగారితో అంటూ ఉండేవారట. దానిని సబర్మతి ఆశ్రమంలా చేస్తానని రమాదేవి చెప్పింది. మరి ఇక్కడ పని ఏమీ చేతగాని వాళ్ళు చేరడానికి లేదా? స్వరాజ్యం అడిగింది. లలిత చెప్పింది. ఏ పని చేయకుండా ఏ మనిషి ఉండలేడు కదా వదిన. కాలాన్ని పనికిరాని పనుల మీద పెట్టి దుర్వినియోగం చేసే బదులు ఉత్పత్తి చేసే వేటి మీదైనా పెట్టి సద్వినియోగం చేస్తే చేసిన వాళ్ళు వాళ్లతో పాటు మరో 4 బతుకుతారనే ఉద్దేశంతో చెప్పిన మాట అన్నమాట అది. ఒక దీపం 100 దీపాలని వెలిగించవచ్చు కదా. వసంత మళ్ళీ చెప్పటం మొదలెట్టింది. నాకు తెలిసినంతవరకు ఈ ఆశ్రమంలో చిన్న పెద్ద ఆడ మగ కలిసి 60 మంది దాకా ఉన్నారు. రామకృష్ణమాచారి గారు పోయాక ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు భర్త ఆశయాలకు తగ్గట్టుగానే ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మరి దాన్ని నడపడానికి డబ్బెవరిస్తున్నారు? అదంతా రామకృష్ణమాచారి గారి ఆస్తి. అన్నపూర్ణమ్మ గారు కలిగిన ఇంట్లోనే పుట్టారు, కలిగిన ఇల్లే మెట్టారు. తన జవహరి అంతా గాంధీ గారు విరాళాలు పోగు చేసేటప్పుడు ఆయన జోలిలోనే వేసేవారు. ఈ ఆశ్రమం నడవడానికి ఆవిడ ఎవరి దగ్గర విరాళాలు వసూలు చేయరు. ఆస్తి మీద హైవేజ్ అంతా ఆవిడ ఆశ్రమ నిర్వహణకే ఖర్చు పెడుతున్నారు. పైగా ఆశ్రమంలో వాళ్ళందరూ వారికి చేతనైన చేతి పనులు చేస్తూ ఉంటారు. వాటిని మార్కెట్లో అమ్మితే వచ్చిన డబ్బు కూడా ఆశ్రమానికే వాడుతూ ఉంటారు. మరి ఆస్తి అలా రాసేస్తే వాళ్ళు పిల్లలు ఊరుకున్నారా? రమణి అడిగింది. వాళ్ళకొక్కడే కొడుకు, బాగా చదువుకుని ఏదో మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి తల్లిని చూసి పెడుతూ ఉంటాడట. కానీ ఆస్తి గురించి మాత్రం అడగలేదట. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు అన్నారు. మాట్లాడుతూ ఉండగానే ఆశ్రమం వచ్చేసింది. 2 ఎకరాల స్థలం, చుట్టూ ఫెన్సింగ్, లోపల విడివిడిగా చాలా కుటీరాల్లా ఉన్నాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. ఎదురుగుండా కనిపించిన ఆఫీస్ బోర్డున్న కుటీరంలోకి వెళ్ళారు.
ఆశ్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించుకొస్తున్న అన్నపూర్ణమ్మ గారిని అక్కడ అందరూ అమ్మ అని పిలుస్తున్నారు. పండు తమలపాకులా ఉంది ఆవిడ. వెండిలా నెరిసిన జుట్టుని ముడివేసింది. లేత రంగులో ఉన్న ఖద్దరు చీర కంఠం దాకా, మెడ ఉన్న మోచేతుల దాకా చేతులు ఉన్న జాకెట్టు, కళ్ళల్లో ప్రేమ, మాటల్లో ఆప్యాయత, పిలుపులో అభిమానం అన్నీ కలిపి ఆమెను అమ్మ అనే పిలవాలనిపించేటట్టుగా ఉన్నాయి. వీళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించింది. ఆశ్రమం అంతా చూపించమని వెంకటరామయ్య గారని ఆయనకి అప్పగించింది. కుటీరాన్ని ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చారు ఆయన. వెనకాలది పెద్దగా వసార భోజనాలకి, దానికి ఒకవైపు స్టోర్ రూము, మరోవైపు వంటశాల. మిగిలిన కుటీరాల్లో ఒక్కొక్క దాంట్లో 4 గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలో 2 ఉంటారు. మధ్యలో చాలా పెద్దవిగా 2-3 హాల్స్ కట్టించారు. వాటిని మళ్ళీ ఏ భాగానికి ఆ భాగం విభజించారు. వాటిలో బొమ్మలు చేయటం, బ్యాగులు అల్లటం, రంగులు వేయటం లాంటివి చేస్తున్నారు. ఆశ్రమంలో అన్ని వయసుల వారు ఉన్నారా? తల్లుల్ని పోగొట్టుకున్న పిల్లలు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లులు, ఓపికన్న నాళ్ళు ఇళ్లల్లో చాకరీ చేసి అలసిపోయి గూడు చేరిన తల్లులు ఉన్నారు. లేత వేళ్లతో దేవుడి పూజకు పువ్వులకు వస్తున్న బాలల్లాంటి పిల్లలు ఉన్నారు. ఈ ఆశ్రమంలోకి వచ్చేదాకా వారు అనాథలు. ఇక్కడ వారందరూ ఒకరికొకరయ్యారు. కడుపున పుట్టిన పిల్లలున్నా ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళకి ఇక్కడ స్నేహం లభించింది. ఆ ఆశ్రమంలో కొంతమంది కలిసి వంట సంగతి చూసుకుంటే, ఇంకా కొంతమంది ఆశ్రమం శుచి శుభ్రతలు చూసుకుంటున్నారు. చేతిలో ఏదైనా స్కిల్ ఉన్నవాళ్ళు ఆ పని చేస్తున్నారు. అందరి ముఖాల్లోనూ ఒక రకమైన నిశ్చింత కూడా. గొడ్డ నీడ కోసం మరొకరి పంచన ఆధారపడనక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం. ₹1 కోసం కొడుకు ముందు చేయి చాపక్కర్లేదు. గుప్పెడు మెతుకుల కోసం కోడలి ముందు తలవంచక్కర్లేదు. జానెడు బట్ట కోసం కూతురిని ఆశ్రయించనక్కర్లేదు. మొట్టమొదటిసారిగా అటువంటి ఆశ్రమం చూసిన స్వరాజ్యం మనసంతా అలౌకికమైనటువంటి ఆనందంతో పరవశించిపోయింది. ప్రకృతి మాత ఒడిలో ప్రశాంతంగా బ్రతుకుతున్న ఆశ్రమ వాసుల్ని చూస్తుంటే ఒక రకమైన పవిత్రత మనస్సును ఆక్రమించుకుంది. స్వంత కుటుంబానికి, తన భర్తకి, పిల్లలకి బాధ్యత గల ఇల్లాలిగా ఇంట్లో చేసే పనులకే ఆ ఇల్లాలు ఎంతో శ్రమపడిపోతున్నట్టు అనుకుంటుంది. కానీ అది నిజం కాదు. అమ్మ అంటే అలాంటి వాళ్ళు కాదు. ఇదిగో ఇలాగా ఎక్కడెక్కడి వాళ్ళు అయిన అనాథలకు ఆశ్రయం కల్పించి మరొకరి దగ్గర ముష్టెత్తి వాళ్ళని అడుక్కోకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి పని నేర్పి పని చేయించి వాళ్ళ సంపాదనే వాళ్ళు తింటున్నారు. మరొకరి ముష్టి కాదు అన్న ఆత్మవిశ్వాసాన్ని పిల్లలందరిలో నింపుతున్న ఈ అమ్మే నిజమైన అమ్మ అని అనిపించింది. బతకటం అందరూ బతికేస్తారు, కానీ ఇలా ఒక ప్రయోజనం కోసం జీవించడమే నిజమైన జీవితం అంటే. ఆశ్రమంలో విషయాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న స్వరాజ్యం తమకు ఆశ్రమమంతా చూపిస్తున్న వెంకటరామయ్య గారిని చూసి ఈ లోకంలోకి వచ్చింది. ఆయన్ని పరీక్షగా గమనించింది. 60 పైనే వయసుండొచ్చు. మనిషి కడ్డీలా ఉన్నారు. ఏ విధమైన రోగాలు లేనట్టు చాలా చురుగ్గా తిరుగుతున్నారు. ఆయన్ని చూసి స్వరాజ్యానికి సందేహం వచ్చింది. మీకు పిల్లలు లేరా అండి అని సందేహిస్తూ అడిగింది. ఎందుకు లేరమ్మా, 4 ఉన్నారు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మరి మాట పూర్తి చేయలేకపోయింది. ఆయన స్వరాజ్యం ప్రశ్నను అర్థం చేసుకున్నారు. పున్నాగ చెట్టు కింద కాసేపు ఆగినప్పుడు ఆయన గురించి చెప్పారు. నేను మంచి హోదా గల ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానమ్మా. నాకు శక్తి ఉన్నంత మేరకు పిల్లలు 4 బాగానే సెటిల్ చేశాను. వాళ్ళు కూడా పిల్ల పాపలతో మంచి ఉద్యోగాలతో బాగానే ఉన్నారు. నాకు ఇల్లుంది, నెలకింతని పెన్షన్ కూడా వస్తుంది. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఏకాంత శిక్ష నేను అనుభవించలేకపోయానమ్మా. మీకు శిక్ష అర్థం కాలేదు వాళ్ళకి. నవ్వారాయన. నా దృష్టిలో శిక్షేనమ్మా. కాలం విధించిన శిక్ష. 10 మందిలో పుట్టి 4 కలిసి పనిచేసిన వాడిని, పిల్లలందరికీ తలో కుటుంబం అంటూ ఏర్పడ్డాక ఇప్పుడు నాతో సమయం గడపడానికి ఎవళ్ళకి టైం ఉండట్లేదమ్మా. నేను ఎవళ్ళని తప్పు పట్టడం లేదు. పొద్దున లేచి ఎవరి హడావిడి వాళ్ళది. పెద్దవాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు అయితే చిన్నపిల్లలకి చదువు బరువు. అందుకే పిల్లలకి కానీ మన వాళ్ళకి కానీ నా దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడటానికి టైం లేదు. టైమే కాదు, నా మాటలు వేరు, ఈ కాలం మాటలు వేరు. నా మాటలు వాళ్ళకి చాదస్తంగా ఉంటే వాళ్ళ మాటలు నాకు విడ్డూరంగా ఉంటున్నాయి. అందుకని తెల్లారలేస్తే ఒక్కడిని నేను నా పుస్తకాలు. మీకు తెలుసో లేదో, మనిషి తిండి లేకుండా అయినా 2 రోజులు ఉండగలడేమో కానీ మరో మనిషితో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అందుకే జైళ్లలో పెద్ద శిక్ష వేయాలంటే శానిటరీ కన్సైన్మెంట్ అని చేస్తారు.
వారికి ఇతర ఖైదీలతో ఏ విధమైన సంబంధం ఉండదు. ఖైదీలైనా సరే నలుగురు కలిసి ఉంటేనే మనిషికి ఒకరు తోడన్న సాంత్వన కలుగుతుంది. కానీ ఈ ఏకాంత శిక్షలో మనిషి తనలో తనే ఆలోచించి ఆ ఆలోచనలు ఒక పెద్ద భూతమై అతనికి పిచ్చెక్కించేలా చేస్తాయి. అందుకే మనిషికి నలుగురిలో ఉండాలనిపిస్తుంది. అలా నలుగురితో కలిసి ఉండటానికి తన సౌఖ్యాలు కూడా కొన్నింటిని వదులుకుందుకు సిద్ధపడతారు. నేను అందుకనే ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇక్కడ నాకు స్నేహితులు కనిపించారు. నేను మరో మనిషితో మాట్లాడటానికైనా మరో మనిషి చెప్పే మాట వినటానికైనా చుట్టూ నలుగురు మనుషులు ఉండాలి కదమ్మా. వింటున్న వసంతకు ఒక సందేహం వచ్చింది. మీకు డబ్బుకు లోటు లేదు కదా, మనుషులే కావాలనుకుంటే నెలకింతని డబ్బిస్తే ఇంతకన్నా సదుపాయాలన్న హోమ్స్ చాలా ఉన్నాయి కదా, మరి ఇక్కడెందుకు చేరారు అని అడిగింది. డబ్బును బట్టి కాకుండా నలుగురితో కలిసి ఉండాలన్న స్వభావం నాది. ఇక్కడ కేవలం ప్రకృతి కల్పించిన ఆడ మగ పెద్ద చిన్న అన్న అంతరాలు తప్పితే మనిషి సంపాదించే డబ్బు ప్రసక్తే లేదు. అందుకని ఇక్కడికి వచ్చాను. ప్రతి నెల నాకు వచ్చే పెన్షన్ ఆశ్రమంలో అమ్మకే ఇచ్చేస్తున్నాను. ఆవిడ అమ్మలాగే అందరికీ సమానంగా పంచుతుంది అని వింటున్న స్వరాజ్యానికి ఆయన్ను చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు. ఆయనకు అన్నీ ఉన్నాయనుకోవాలా లేక ఏమీ లేవనుకోవాలా? అన్నీ ఉండడం అంటే ఉండడానికి ఇల్లు, తినటానికి తిండినా? ఏమీ లేవంటే మాట్లాడటానికి మనిషి లేరనా? ఆలోచిస్తున్న కొద్దీ స్వరాజ్యానికి ఏది ముఖ్యమో అర్థం కాలేదు. మనిషికి కావాల్సింది డబ్బా లేక తోటి మనిషా? ఇక ఆశ్రమం అంతా చూశాక లలిత ఫ్రెండ్స్ ఆ ఆశ్రమంలో పిల్లలకి పరుగు పందెం లాంటి చిన్న చిన్న పోటీలు లాంటివి పెట్టారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పరిగెట్టారు. ప్రైజ్ వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా అనిపించింది. లలిత వాళ్ళు అక్కడికి పిల్లలందరికీ పెన్నులు నోట్సులు పంచిపెట్టారు. లలిత ఫ్రెండ్స్ అంతా ఆ సందడిలో ఉంటే స్వరాజ్యం మళ్ళీ వెంకటరామయ్య గారిని తన సందేహం అడిగింది. అంటే మీ ఉద్దేశంలో మనిషికి డబ్బు అవసరమంటారా లేక మనుషులా? ఆయన నవ్వారు. స్వరాజ్యానికి అర్థమవ్వాలని స్థిమితంగా కూర్చుని ఉదాహరణతో చెప్పారు. నీకు నీరు కావాలా ఆహారం కావాలా అన్నట్టుందమ్మా. నీరు కావాలి, ఆహారము కావాలి. ఏది ఎక్కువ తక్కువ అని అనకూడదు. మనిషి శారీరకంగానూ మానసికంగానూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గాలి, నీరు, ఆహారంతో పాటు సాటి మనిషి స్నేహం, సాన్నిహిత్యం కూడా కావాలి. కానీ ఈ రోజుల్లో పక్క మనిషితో సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవటం కన్నా డబ్బు సంపాదన మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. విలువలు మారిపోయాయి. అంటే ఎక్కువ డబ్బు సంపాదించడం తప్పంటారా? కనీస అవసరాలకు డబ్బు సంపాదించుకోవటం ఎవరికైనా తప్పదు. మరి ఇంకా ఎక్కువ తక్కువ అనేది వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. మజ్జిగ అన్నం తిని మనిషి తృప్తిగా తేనుస్తాడు. అదే అన్నాన్ని పాలు పంచదారతో కలిపి పరమాన్నం తిన్న వ్యక్తి తృప్తిగా తేనుస్తాడు. కడుపు నిండడం అన్నది ఇద్దరికీ ఒకటే. కానీ ఏమి తిని కడుపు నింపుకున్నామన్నదే ఆ వ్యక్తుల స్వభావాన్ని బట్టి ఉంటుంది. స్వరాజ్యానికి అర్థం కానట్టుగా చూసింది. ఆయన మళ్ళీ వివరించారు. చూడమ్మా, గమ్యం చేరటానికి డబ్బు సంపాదించడం అన్నది ఒక మార్గం. కానీ ఇప్పుడు అందరూ గమ్యమే డబ్బు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకనే ఈ రోజుల్లో డబ్బున్న మనిషి కన్నా ఆ మనిషికున్న విలువ మరొకరికి లేదు. మనిషిని డబ్బును బట్టి విలువ కట్టడం తప్పంటారా? తప్పనే అంటాను. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఎప్పటికీ ఉండిపోయేది ఆ మనిషి స్వభావం. దొంగతనం, దోపిడీలు చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఇది వరకు రోజుల్లో దానిని దొంగ డబ్బు అనేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏదైతేనే డబ్బే కదా అంటున్నారు. ఇప్పుడు దేనికి ఇవ్వని విలువను డబ్బుకిచ్చారు. అదే గమ్యం అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నది తప్పని వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో. కోట్ల కొద్దీ డబ్బు సంపాదించి చివరి రోజుల్లో తనకంటూ ఒక తోడు లేకపోయిన మనిషి దుస్థితిని ఊహించింది స్వరాజ్యం. వెంటనే రమణమూర్తి గుర్తొచ్చాడు. డబ్బుంది, ఏం లాభం? డబ్బే ప్రధానం అనుకున్న చెల్లెలు, తమ్ముడు ఆ డబ్బున్న నాళ్ళు వస్తారు. కూర్చుంటే లేవలేని తల్లి, డబ్బుతో ప్రమేయం లేకుండా అతనికి ఏ నిమిషానికి ఏం కావాలో చూసేది తనొక్కతే. మరి తన తోడు లేకపోయింది అని అతను విచారిస్తున్నాడా? ఒక్కసారిగా తల విదిలించుకుంది. బలవంతాన ఆలోచనల్ని మళ్లించి చుట్టూ చూసింది. లలిత ఫ్రెండ్స్ అందరూ అమ్మ చుట్టూ ఉన్నారు. వాళ్ళు లచ్చిని ఆశ్రమంలో చేర్చుకోమని అడుగుతున్నారు. అమ్మ ఆనందంగా అంగీకరించింది. వీళ్ల వెనకాలే ఆశ్రమం అంతా చూస్తూ వస్తున్న లచ్చికి తనను అక్కడ ఉండనిస్తారని వినగానే పొడారిపోయిన కళ్ళల్లోకి తడి చేరింది. చాలా సాత్వికమైన భోజనం.
పప్పు కూర చారు మజ్జిగతో భోజనం పెట్టింది అమ్మ వీళ్ళందరికీ. పంచభక్ష పరమాన్నాలు తిన్నట్టు మనసు నిండిపోయింది. వెనక్కి వస్తున్నప్పుడు కూడా ఆశ్రమం పరిసరాలు అందులోని మనుషుల గురించిన ఆలోచనలు స్వరాజ్యాన్ని వదలలేదు. వారి కథ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. ఆలోచించగా ఒక్కటే అనిపించింది, వీళ్ళందరికన్నా తనెంత నయం. తమ్ముడు హృదయపూర్వకంగా ఆశ్రయమిచ్చాడు. తల్లి మేనత్త ఆప్యాయంగా అన్నం పెడుతున్నారు. లలిత లాంటి మంచి స్నేహితురాలుంది. తనని హుషారుగా ఉంచడానికి స్రవంతి సారథి లాంటి శిశింద్రియులున్నారు. ఇంకా తనెందుకు బాధపడాలి? రమణమూర్తి తలుపు తీయనంతలో, పతంజలి పొమ్మన్నంతలో తనకింక జీవితమే లేదా? వీళ్ళందరికన్నా కూడా బాగానే బతకగలదు. ఇంటికొచ్చాక ఆ మాటే లలితతో చెప్పింది. లలిత నవ్వింది. అంటే పెద్ద గీత లాంటి వాళ్ళందరి కష్టాలు చూశాక మీ కష్టం చిన్న గీతలా చిన్నదనిపించిందన్నమాట. నిజమే, ప్రపంచంలో కష్టాలన్నీ మనమే పడిపోతున్నట్టు అనుకోవటం ఎందుకు? చాలామంది కన్నా మనం ఎంతో మిన్న అనుకున్నప్పుడే హాయిగా ఉండగలం. బతకడం బతికేస్తారు, కానీ జీవించటం మట్టుకు కొందరే జీవించగలుగుతారు. ఇక స్వరాజ్యం నుంచి లాయర్ నోటీస్ అందుకున్న రమణమూర్తి గంగవెర్రెత్తిపోయాడు. అతను ఊహించని పరిణామం ఇది. తను బిగదీసు కూర్చుంటే మళ్ళీ వచ్చి బతిమాలుతుందనుకున్నాడు. ఆ తమ్ముడు తిలగ్గాడు వచ్చి తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుంటాడు అనుకున్నాడు. వాడికి సరే తెలియదు, మరి రాజ్యానికి ఏమైంది? మొగుడు వదిలేసిన ఆడదానికి ఈ సమాజంలో విలువెంతో తెలియదా? ఏం బాగుంకుందామని అక్కడే ఉండిపోయింది. ప్రమీల పతంజలి కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకున్నారు. అన్నయ్య, అసలు లాయర్ నోటీస్ ముందు నువ్వే పంపాల్సింది, పతంజలి అన్నాడు. అవును, మన వంశంలో ఈ నోటీసులు అందుకోవటం అన్నది ఎప్పుడైనా ఉందా? పడేస్తే నువ్వు పడేయాల్సింది ఒక నోటీసు అని ప్రమీల ఎగదోసింది. అది నిజమే, అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయటం? రమణమూర్తి అడిగాడు. పతంజలి వివరించాడు. నేను లాయర్ని కన్సల్ట్ చేశాను అన్నయ్య. చట్ట ప్రకారం వెళితే నీకు బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇల్లు, పెన్షన్ అన్నీ చూసుకుంటే వదినకు నెలకి ఇంచుమించు 2,000 పైనే పంపించాల్సి ఉంటుందని చెప్పారు ఆయన. నిన్ను కాదని వెళ్ళిన దానికి నెలకి ఇన్ని వేలు ఇవ్వాలా? సాగదీసింది ప్రమీల. మరే అదంతా తిలగ్గాడు పిల్లలు తింటారు, గింజుకున్నాడు పతంజలి. మరేం చేద్దాం? రమణమూర్తి అడిగాడు. నేను లాయర్ని అడిగాను అన్నయ్య. ఆయనే ఒక ఉపాయం చెప్పారు. ఏ బ్యాంకుల్లోనూ నీ పేరు మీద ఇన్ని లక్షలు ఉన్నట్టు కనిపించకూడదట. ఇల్లు కూడా నీ పేరు మీద లేకుండా ఉంటే మంచిది. లేకపోతే జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆ తలమాసిన వెధవ చేతిలోకి పోతుంది. అసలు ఇందుకే ఆ తిలగ్గాడు వదిన్ని పంపకుండా ఉండుంటాడు. నిజమేనేమో, రమణమూర్తి కూడా ఆలోచించాడు. లా ప్రకారం వెళ్తే స్వరాజ్యానికి నెలకు ఇంచుమించు 2,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2,000 పుచ్చుకుంటూ హాయిగా అక్కడే ఉంటుంది. అలా కాకుండా పతంజలి చెప్పినట్టు బాగా తగ్గించి ఇచ్చేలా చూసుకుంటే ఆ తిలగ్గాడు స్వరాజ్యాన్ని ఇంకక్కడ ఉంచుకోడు. వచ్చినట్టు చచ్చినట్టు తన కాళ్ళ దగ్గరికే వస్తుంది. ఇవన్నీ ఆలోచించి లాయర్ని కన్సల్ట్ చేసి ఎలా బాగుంటుందో అలా చేయమన్నాడు పతంజలిని. అన్నమాట అక్షరాలా పాటించాడు పతంజలి. అన్నగారి ఇంటిని గిఫ్ట్గా ఇచ్చినట్టుగా తన పేర రాయించుకున్నాడు. నెలకు 4,000 అద్దిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నట్టు కాగితాలు సృష్టించాడు. ఫిక్స్డ్లో ఉన్న డబ్బు సగం ప్రమీల పేర, సగం నేహా పేర మార్పించేశాడు. సేవింగ్ సర్టిఫికెట్లు తన పిల్లల పేర పెట్టించుకున్నాడు. ఇన్ని చేసి రమణమూర్తి పేర కేవలం నెలకొచ్చే పెన్షన్ మట్టుకు ఉంచి అతన్ని నడివీధులు నిలబెట్టినట్టు నిలబెట్టాడు పతంజలి. తమ్ముడి తెలివితేటలకు మురిసిపోయాడు రమణమూర్తి. సంగతి తెలిసి లబో దిబోమని మొత్తుకుంది పంకజం. ఎప్పుడూ కొడుకు మాట జవదాటని ఆవిడ కొడుకు దగ్గరికి వెళ్ళి చాలా తప్పు చేస్తున్నావని హెచ్చరించింది. ఒరే పెద్దాడా, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, పతంజలి గయ్యమన్నాడు. పొరపాటే ఉంది, ఇలా చేస్తే వదినొస్తుందని అన్నయ్య ఉద్దేశం. నోరు మూసుకొని అవతలికి పో, నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, వాడి గొడవ వాడు చూసుకుంటాడు, రమణమూర్తి కల్పించుకున్నాడు. తమ్ముడి మీద ఎందుకు అరుస్తావమ్మా? వాడు నా కోసమే కదా చెప్పింది. ఒరేయ్, వీడు ప్రమీల కలిసి నిన్ను ముంచేస్తున్నారా? నీకు అర్థం కావట్లా. డబ్బు మొత్తం వాళ్ళ పేర పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఎంత స్వార్థపరులో ఆలోచించు. నేను చూసుకుంటూనే ఉన్నాను కదమ్మా, నా డబ్బు ఎక్కడికి పోదు. వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య దగ్గరికి రావాలనే వాళ్ళ కోరిక. ఎంత నమ్మకం తమ్ముడు చెల్లెల మీద అతనికి. ఊరుకోలేక పంకజం మరోలా చెప్పింది. ఒరే రాజ్యం, మంచి పిల్లరా రాజ్యం, అది నిన్ను దేవుళ్ళ చూసుకుంటుంది. దాన్ని కావాలని పెళ్లి చేసుకున్నావు. అది లేకపోతే నువ్వు ఉండగలవా చెప్పు? నా మాట విను, రాజ్యాన్ని రమ్మని ఫోన్ చేయి. ప్రమీల గట్టిగా అరిచింది. ఏమిటి, వదిన్ని రమ్మని అన్నయ్య ఫోన్ చేయాలా? నన్ను రమ్మంటేనే మా ఆయన దగ్గరికి వెళ్తున్నానా? రావాల్సింది ఆవిడ.
అన్నయ్య పిలిస్తే లోకు అయిపోతాడు. మా అన్నయ్య ఏమైనా చచ్చు దద్దమ్మనుకున్నావా? మా వంశం పౌరుషం నిలబెట్టడానికి మేమంతా అన్నయ్య పేరే చెప్పుకుంటాం. పంకజం ఇక ఊరుకోలేకపోయింది. ఒరే పెద్దాడా, దాని మాటలు నమ్మకు. ఇది డబ్బంతా తీసుకుని ఉడాయించేస్తుంది. పంతాలు పట్టుదలలో వదిలి రాజ్యాన్ని రమ్మను. ఒకవేళ నువ్వు ఫోన్ చేయడానికి మొహమాట పడితే నేను చేసొస్తాను, చెప్తాను. అంటే కూతురు కన్నా నీకు కోడలు ఎక్కువైందా? నువ్వు చేస్తే ఒకటిను, అన్నయ్య చేస్తే ఒకటినా? అసలు మన కుటుంబాల్లో ఎక్కడైనా ఆడదాన్ని మగాడు బతిలాడుకోవడం ఉందా? ముసల్దాని అవుతున్న కొద్దీ చాదస్తం ఎక్కువ అవుతోంది. అన్నయ్య, నువ్వు అమ్మ మాట వెనకు. వదిన రావడమే కదా మనకు కావాల్సింది. మనం చేస్తున్నట్టు చేస్తే చచ్చినట్టు వస్తుంది. డబ్బులు ఇవ్వకపోయాక ఆ తమ్ముడు మాత్రం ఎన్నాళ్ళు అట్టి పెట్టుకుంటాడు? అట్టి పెట్టుకున్నందుకైనా వాడు చేస్తున్నది గవర్నర్ గిరియా ఏటి? ఒట్టి గుమస్తాగాడు. నా ముందు వాడెంత? నువ్వు లాయర్ చెప్పినట్టు చేయన్నయ్య. ఆయనకన్నా తెలిసేంటి? అమ్మకి గిరగిరా తిరుగుతూ వచ్చి పడుతుంది మీ ఆవిడ. అందరూ కలిసి పంకజం నోరు మూసేశారు. డబ్బు కోసం కన్న తల్లిలా పెంచిన వదిన గారి పట్ల కృతజ్ఞత చూపించటం ప్రమీల పతంజలిల స్వార్థం అయితే, ఇలా చెప్తే స్వరాజ్యం మళ్ళీ ఇంటికొస్తుందని రమణమూర్తి స్వార్థం. అందరూ అవకాశవాదులే. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.